పాదముకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదము కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అద్వితీయుడా, ఆరాధ్యుడా, నీకే స్థితి ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడు 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 నిత్యము గాన ప్రతి గానములతో పూజలు అందుతున్నవాడా నీ కొందనాలు. మా స్థుతులపై ఆశీనుడవటానికి మాకు ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపలో మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరం కూడా ఈ విధంగా జీవించున్నామంటే అది కేవలం ఆయన యొక్క కృప ఉన్నది కనుక. ఇలా గతించిన వారమంతా కూడా, అంతేకాకుండా గతించిన ఈ 2026 సంవత్సరము ఈ 4 నెలలు దేవుడు మనందరినీ కాచి కాపాడినందుకు దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనం ఎప్పటికప్పుడు ఆయనకి స్థుతి చెల్లిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనం ఆయన్ని గణపరుస్తూ ఉండాలి. ప్రియులారా, మనం జీవిస్తున్నామంటే అది మన యొక్క గొప్పతనమో లేదా మన యొక్క తెలివితేటలు కాదు, కానీ ఆయన యొక్క ప్రేమ మన ఎడల వెల్లడపరుస్తుండటం ద్వారా ప్రతి క్షణము ప్రతి నిమిషము మనకు ఆయుష్ ఆయన ఇస్తున్నటువంటి దయ మాత్రమే కనుక అందుని బట్టి మనం ఆయన్ని ఆరాధించేవారిగా ఉండాలి, స్తుతించేవారిగా ఉండాలి, మహింపరిచేవారిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి మరి ఆయన యొక్క సన్నిధిలో ఉన్న మనందరం కూడా కొద్ది నిమిషములు వాక్యాన్ని పంచుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నావు. మరి వాక్యాలు ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మనం జాగ్రత్తగా విని తద్వారా మనము మరి దేవుని యొక్క దీవెనను పొందుకోవాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు ప్రియులారా. నేటి యొక్క వాక్యము మనస్సాక్ష్యమైన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనది ఏ మనస్సాక్షి, మనం ఏ మనస్సాక్షితో ఉన్నాం అనేటువంటిది అంశం పైన పరిశుద్ధ గ్రంథంలో లేఖనములో ఉన్నటువంటి ఆధారాలను బట్టి మనం ఈరోజు ముందుకు వెళ్తున్నాం కనుక ప్రియులారా, మనము దేవునికి ఇష్టమైన మనస్సాక్షితో ఉన్నామా, ఆయనకు వ్యతిరేకమైన మనస్సాక్షితో ఉన్నామా అనేటువంటిది మనము నేటి లేఖనాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనం మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మనము ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తున్నది. మొదటి తిమోతికి రాసిన పత్రికలో 1వ అధ్యాయము 19వ వచనము చదువుకొని మనం ముందుకు వెళ్తాం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. మరొకసారి చదువుతాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. దేవుడి వాక్యం దీవించిన పరిశుద్ధ రాజ్యంగా దేవుని కొందనాలు. యేసయ్య, మనస్సాక్షి అనేటువంటి అంశం పైన అయ్యా మాట్లాడుతుండగా నీవే మాట్లాడమని అంటున్నాం. నిలబడి దాసుడు బలహీనుడు, నిమిత్త మాత్రుడు, ఎన్నిక లేనటువంటి వారు కాబట్టి అయ్యా నీవే మాతో మాట్లాడమని సజీవుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వింటున్న ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నేటి అంశము వాక్య భాగ అంశము మనస్సాక్షి అనేటువంటి అంశం పైన మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నీది ఏ మనస్సాక్షో, నాది ఏ మనస్సాక్షో మనము చాలా జాగ్రత్తగా విని సరి చేసుకోవాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియులారా, మనస్సాక్షి అనేటువంటిది ప్రతి ఒక్కరిలో ఉంటూ ఉంటుంది. ఈ మనస్సు 2 విధాలుగా మరి చెబుతూ ఉంటుంది. నిన్ను నీవు సరి చేసుకోవాలని అంటే, మనం సరి చేసుకోవాలని అంటే మనస్సాక్షి చెప్పినటువంటి బాటలో మనం నడిచినట్లయితే మనస్సాక్షి మొహమాటం లేకుండా లోపల మనము చేసిన పనిని నిర్ధారిస్తుంది. అది తప్పు అయితే తప్పు అని చెబుతుంది, నిజమైతే నిజమని చెబుతుంది, అబద్ధమైతే అబద్ధమని చెబుతుంది. కనుక ప్రియులారా, ఈ మనస్సాక్షి చెప్పినట్టు మనం నడుచుకున్నట్లయితే చాలా వరకు మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు
మనము కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోవటానికి అవకాశం ఉండదని చెప్పి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నది. ప్రతి మనిషికి మరి రెండు విధాలమైనటువంటి మరి లోపల సంభాషణలు జరుగుతూ ఉంటాయి, రెండు విధాలుగా. ఒకటి సాతాను వారి యొక్క మార్గంలో వారు తప్పుడు బోధలు చేస్తూ ఆ మార్గంలో నడిపిస్తూ ఉంటారు. దేవుని వాక్యం అయితే, దేవుని యొక్క ఆత్మ అయితే మనల్ని సరిచేస్తూ అది చేయకూడదు, ఇది చెయ్యాలి అని చేస్తూ ఉంటుంది. కాబట్టి మనము ప్రియులారా ఏ విధమైనటువంటి మనస్సాక్షిని కలిగి ఉన్నాం? దేవుని యొక్క మాటను అనగా లోపల చెప్పినటువంటి మాటను, ఆత్మ చెప్పినటువంటి మనస్సాక్షి చెప్పినటువంటి మాటను మనము విని ఆ మనస్సాక్షి ప్రకారం నడుచుకున్నట్లయితే సరైన మార్గంలో ఉంటాం. ఒకవేళ అలా నడవకపోతే వాత వేయబడిన మనస్సాక్షి కలిగి మరి సాతాను యొక్క మార్గంలోని మనము వెళ్ళినట్లుగా చూస్తూ ఉంటాం ప్రియులారా. కాబట్టి ఆ మనస్సాక్షిని మనము గ్రహించి మనస్సాక్షి చెప్పినట్లుగా మనము వెళ్ళినట్లయితే అది మనకి చాలా మంచిదని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకేదా జ్ఞాపకం చేస్తున్నది. కాబట్టి ప్రియులారా మనము ఏ మనస్సాక్షి, దేవునికి ఇష్టమైన మనస్సాక్షిని కలిగి ఉండాలని చెప్పి పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి ఇష్టమైన మనస్సాక్షి ఏదో మనం చూద్దాము. నేను మొదటి తిమోతికి రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలెను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ప్రియులారా మరి తిమోతికి రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం 9వ వచనం ప్రకారం మనం చూసుకున్నట్లయితే, విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండాలి. మర్మము అన విశ్వాస మర్మం అనగా విశ్వాసములో మరుగై ఉన్నటువంటి దానిని మనము దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియచేసినటువంటి ఆ మర్మాలను మనము మరి పవిత్రమైన మనస్సాక్షితో గైకొనేవారుగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తున్నారు ప్రియులారా. పవిత్రమైన మనస్సాక్షితో మనము గైకొనాలని చెప్పి దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తున్నది. దేవుడికి కావాల్సింది పవిత్రమైన మనస్సాక్షి అని చెప్పి దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తున్నారు ప్రియులారా. దేవునికి పవిత్రమైనటువంటి మనస్సాక్షి కావాలని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, 14వ వచనంలో 9:14, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవుని పరిశుద్ధ నామమునకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనస్సాక్షిలో ఉన్నటువంటి ఈ లక్షణం మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ఎక్కువగా దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అంటున్నాను. అనగా మన మనస్సాక్షిని ఎక్కువగా శుద్ధి చేసుకోవాలని చెప్పి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేసిన పిల్లారా. ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. మరి అవసరాలను బట్టి, పరిస్థితులను బట్టి మనుషులు మారుతూ ఉంటాయి. ఈ అవసరాలను, పరిస్థితులను బట్టి మారేటువంటి ఈ మనసులన్నీ కూడా వాతవేయబడినటువంటి మనుషులు. ఈ మనసులన్నీ కూడా మరి అపవిత్రాత్మకు సంబంధించినటువంటి మనుషులుగా మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ఒకవేళ నేనైనా, నీవైనా, మనమైన వాక్యం వింటే ఎవరైనా సరే మరి తన మనస్సాక్షిని తన వశంలో ఉంచుకోలేక సాతాను యొక్క వశంలోకి వెళ్ళిపోయినట్లయితే
ఆ మనస్సాక్షి దేవునికి విరుద్ధమైంది, అది చెడినదై ఉంటున్నట్లుగా మనము గమనించుకోవాలి. అందుకని ఇక్కడ ఎబ్రీ పత్రిక 9:14 చెప్పిన విధంగా నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు రక్తము, తన్ను తాను నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అంటూ ఉన్నారు. మన మనస్సాక్షి శుద్ధి చేయడానికి సబ్బులు కాదండి, ఈ లోకంలో వాడేటువంటి మరి పౌడర్లు సబ్బులు కాదు, కానీ అది మనస్సాక్షిని శుద్ధి చేయగలిగింది ఒక్కటే, అదే మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్తము. ఆ రక్తమే మనల్ని శుద్ధి చేయగలదు, ఆ రక్తమే మనకు పవిత్రతనివ్వగలదు, ఆ రక్తమే మనల్ని నిర్దోషులుగా తీర్చగలదు. కాబట్టి ప్రియులారా, ఆ యొక్క రక్తములో కడగబడినటువంటి ప్రతి వారు కూడా మనస్సాక్షిని శుద్ధి చేసుకొని, మనస్సాక్షిని పవిత్రపరచుకొని ప్రభు కొరకై జీవించాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనకేడా జ్ఞాపకం చేస్తున్నారు ప్రియులారా. మొదటిగా మరి పవిత్రమైనటువంటి మనస్సాక్షి, రెండవదిగా శుద్ధమైనటువంటి మనస్సాక్షి, మూడవదిగా మనం చూసుకున్నట్లయితే ప్రియులారా మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనం చూద్దాము. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. దేవుని పరిశుద్ధ నామకు స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ మనస్సాక్షిని మనం చూసుకున్నట్లయితే నిర్దోషమైన మనస్సాక్షి కలిగినటువంటి బిడ్డగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములలో చదవబడినటువంటి లేఖనంలో మనం చదివేటువంటి మాట ఇక్కడ ఆయన అంటున్నాడు, దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకుంటున్నాను అంటున్నాడు ప్రియులారా. అనగా ఈ మనస్సాక్షి ఎప్పుడు కూడా నిర్దోషమైనదిగా ఉండాలి ప్రియులారా. దోషమైన మనస్సాక్షి ఉన్నదంటే అది అపవిత్రమైనటువంటి మనస్సాక్షి అని చెప్పి మనం గమనించాలి. నువ్వు జీవిస్తున్నావంటే, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడినావంటే, నువ్వు క్రీస్తు వెంబడిస్తున్నావంటే, వెంబడిస్తున్నటువంటి నీవు నీ హృదయంలో పవిత్రమైనటువంటి మనస్సాక్షి ఉండాలి, నీ హృదయంలో మరి శుద్ధమైనటువంటి మనస్సాక్షి ఉండాలి, నీ హృదయంలో నిర్దోషమైనటువంటి మనస్సాక్షి ఉండాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనకేడా జ్ఞాపకం చేస్తున్నారు ప్రియులారా. కాబట్టి మనం ఏ మనస్సాక్షితో ఉన్నామో ఎప్పటికప్పుడు మనకు తెలియపరుస్తూనే ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. దాన్ని మనం సరిచేసుకుంటూ, ఒకవేళ మనం అపవిత్రమైనటువంటి మనస్సాక్షితో దోషమైనటువంటి మనస్సాక్షితో ఉన్నట్లయితే ఆ దోషాన్ని పోగొట్టుకుని నిర్దోషత్వంలోనికి రావాలి. అపవిత్రమైనటువంటి మనస్సాక్షి ఉన్నట్లయితే పవిత్రమైనటువంటి మనస్సాక్షిలోకి రావాలి. కాబట్టి మనస్సాక్షి అనేటువంటిది మన యొక్క జీవితంలో మన యొక్క మంచి చెడులను నిర్ధారించేటువంటి మనస్సాక్షి ఉంటుంది కనుక ఆ మనస్సాక్షికి మనము లోబడాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఆయన అంటున్నాడు, ఎప్పటికప్పుడు నేను నిర్దోషమైనటువంటి మనస్సాక్షి కలిగి నేను అభ్యాసం చేసుకుంటున్నానని చెప్పి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. అందుకనే ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను, మనం నిర్దోషులుగా ఉండవలసింది మనుషుల ఎడల కాదండి. ముఖ్యంగా దేవుని ఎడల నిర్దోషమైన ప్రతి ఒక్కరు కూడా మనుషుల ఎడల కూడా నిర్దోషి అయి ఉంటాడు కనుక మనం దేవుని ఎడల నిర్దోషులుగా ముందుకు కొనసాగే వారిగా ఉన్నట్లయితే ఆయన నిర్దోషి అని చెప్పి ఆయన మనకు సర్టిఫికేట్ ఇస్తే ఈ లోకమంతా కూడా మరి సర్టిఫికేట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మన నిర్దోషుల యొక్క జాబితాలో ఉంటామని చెప్పి పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేసి, అందుకనే ఈ యొక్క మరి ఈ అపొస్తలుల కార్యం రాసినటువంటి లూకా గారు తెలియచేస్తున్నటువంటి యొక్క మాటలో మనుషుల ఎడలను
అదేవిధంగా మరి దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకుంటున్నానని చెప్పి ఆయన రాస్తున్నారు. మనం ఎప్పుడు కూడా దేవుని ఎడల మనుషుల ఎడల దేవుని ఎడల నిర్దోషమైన మనస్సాక్షితో ముందుకి కొనసాగే వారికి ఉండాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు ప్రియులారా. అదేవిధంగా మరి ఇంకొక మాట చూసుకుందాం ప్రియులారా. మరి అపోస్తుల కార్యంలోనే 23వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యం 23:1. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుట నడుచుకొని చుంటినని చెప్పాను. దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మంచి మనస్సాక్షి కలిగి ఉండాలని చెప్పి అపోస్తలుడైన పౌలు గారి జీవితం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడండి. మంచి మనస్సాక్షి. పౌలు గారు ఇక్కడ సభకు అప్పగింపబడినప్పుడు ఆ సభలో తాను ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటంటే, ఆయన ఆ మహాసభలో ఆయన అందరిని తేరి చూచి సహోదరులారని పిలుస్తూ ఆయన అంటూ ఉన్నారు, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవారినై దేవుని ఎదుట నడుచుకుంటునని వారందరి ముందు సాక్ష్యం ఇస్తున్నట్లు జ్ఞాపకం చేస్తున్నారు ప్రియులారా. నేటి క్రైస్తవంలో కూడా ఈ సాక్ష్యం కలిగి ఉండాలి ప్రియులారా. మంచి మనస్సాక్షి కలిగినటువంటి సాక్ష్యం పౌలు వలె కలిగి ఉండాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాకముందు జరుగుతున్నటువంటి పరిస్థితులు, ప్రేమలు చల్లారిపోతూ ఉన్నాయి. ఎవరి మనసు ఎటు వెళితే అటు వెళ్ళిపోతూ ఉంటున్నది. ఏ మనిషికి అనుకూలంగా ఉండాలో ఆ మనిషికి అనుకూలంగా తన మనసులను మార్చుకొని వారి జీవితాలను ఆ విధంగా వ్యర్థం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు చాలా మంది. అయితే నిలకడగా దేవుని యొక్క వాక్యంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు, దేవుణ్ణి కలిగినటువంటి వారు మంచి మనస్సాక్షితో వారు ముందుకు కొనసాగే వారిగా ఉంటారని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు పిల్లలు. ఇక్కడ పౌలు గారిని మహాసభ ఎదుట పెట్టినప్పుడు ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు, నేను దేవునితో మంచి మనస్సాక్షి గలవారిని ఇప్పటి వరకు నడుచుకున్నానని. ఒకవేళ ఈ పరిస్థితి నీకు నాకు మనకు వచ్చినప్పుడు ఈ సాక్ష్యం మనం ఇవ్వగలగాలి. మంచి మనస్సాక్షితో ప్రభువును గణపరిచేవారిగా ఉండాలి. మంచి మనస్సాక్షితో దేవుని ఆరాధించేవారిగా ఉండాలి. పవిత్రమైన మనస్సాక్షితో దేవుని మహిమపరిచేవారిగా ఉండాలి. శుద్ధమైన మనస్సాక్షితో దేవుని గణపరిచేవారిగా ఉండాలి. నిర్దోషమైన మనస్సాక్షితో దేవుణ్ణి ఇతరులకు చూపించేవారిగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, మనము మన యొక్క స్థితిగతులను తెలియచేసేటువంటి మనస్సాక్షికి లోబడి మన ప్రభువును ముందు పెట్టుకొని ముందు కొనసాగాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు ప్రియులారా. అదేవిధంగా యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట చూస్తాము.
సరే, క్షమించాలి, ఏది కాదు. సరే, దేవునికి ఇష్టమైనటువంటి మనస్సాక్షులలో మరి మనం కొన్ని చూసుకుని ఉన్నాం. మరి మొదటగా పవిత్రమైనటువంటి మనస్సాక్షి, రెండవదిగా శుద్ధ మనస్సాక్షి, మూడవదిగా నిర్దోషమైన మనస్సాక్షి, నాలుగవదిగా మంచి మనస్సాక్షి. ఇవి దేవునికి ఇష్టమైనటువంటి మనస్సాక్షులుగా మనం చూసుకుని ఉన్నాం ప్రియులారా. అయితే దేవునికి ఇష్టం లేని మనస్సాక్షులు కూడా ఉన్నారు. అవి లేఖనం ద్వారా మనం చూసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. 1 కొరింథీ 8వ అధ్యాయము 10వ వచనం చూసుకుందాం. ఏలియనగా జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకునేను కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రియులారా, మరి విగ్రహాలకు అర్పించినటువంటి దానిని గురించి మరి విశ్వాసులు కానివ్వండి, దేవుని యొక్క ప్రజలు కానివ్వండి, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు, బలహీనమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారు వాటిని తింటే మరి అది దేవునికి ఇష్టం లేని పరిస్థితిగా ఉంటుందని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలా. అందుకనే జ్ఞానము కలిగిన నీవు అంటూ ఉన్నాడు. జ్ఞానము కలిగిన వారు, వాక్యం తెలిసిన వారు మరి మనస్సాక్షికి వ్యతిరేకంగా వెళ్ళి అక్కడ తిన్నట్లయితే మరి తను తినుట వేరే బలహీనమైనటువంటి స్థితి, విశ్వాసంలో బలహీనులైనటువంటి వారు చూసినప్పుడు వారు మరీ బలహీనులైపోవటానికి అవకాశం ఉంటుంది. కనుక ఇక్కడ ఏమంటున్నారంటే బలహీనమైన మనస్సాక్షి గల అతడు అంటున్నారు. అనగా బలహీనమైనటువంటి మనస్సాక్షి గల వారు దేవుని ప్రజలను కూడా పక్కదారి, వారిని జ్ఞానం గలవారు చేసేటువంటి తప్పిదములు బలహీన మనసు గలవారు చూసినప్పుడు వారు బలహీనులు కనుక వారు పక్కకు తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రియులారా, జ్ఞానము కలిగి మనస్సాక్షితో దేవుని మనస్సాక్షిని కలిగి దేవుని ముందు పెట్టుకొని నడిచినటువంటి వారు చాలా జాగ్రత్తగా కొనసాగాలి దేవుని యొక్క మార్గములో. కాబట్టి అందుకనే ఇక్కడ ఆయన అంటూ ఉన్నాడు, అటువంటి బలహీనమైనటువంటి మనస్సాక్షులు కలిగి ఉండకూడదు. అలా బలహీనమైనటువంటి మనస్సాక్షి కలిగి ముందుకు వెళ్ళినట్లయితే అది దేవునికి ఇష్టం లేని మనస్సాక్షి అని చెప్పి ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నారు ప్రియులారా. కాబట్టి మనం ఏ మనస్సాక్షి కలిగి ఉన్నాం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా తీర్చుకు రాసినటువంటి పత్రికలో ఇంకొక మాట చూసుకుందాం. తీర్చుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకు అవిశ్వాసులకు ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి అని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, పవిత్రులకు అన్ని పవిత్రములే అని ఉన్నది. తర్వాత అపవిత్రులకు అవిశ్వాసులకు ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. మనం చూసుకున్నట్లయితే దేవునికి ఇష్టం లేనటువంటి పరిస్థితిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అపవిత్రమైనటువంటి మనస్సాక్షిని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అపవిత్రమైనటువంటి మనస్సాక్షి, పవిత్రులు పవిత్రంగానే ఉంటారు కానీ అపవిత్రమైనటువంటి వారు, అవిశ్వాసులకు ఏది పవిత్రం కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి అంటూ ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో విశ్వాసులైనటువంటి వారు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. 2 విషయాలు. 1 కొరింథీ 8:10, అదేవిధంగా తీర్చుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. అది మనము చాలా జాగ్రత్తగా మనము జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తించుకోవాలి ప్రియులారా. అనగా ఇవి బలహీన మనస్సాక్షి, దేవునికి ఇష్టం లేని మనస్సాక్షి, సాతాను భ్రమపెట్టి నడిపించేటువంటి ఈ మనస్సాక్షి, ఇవి దేవునికి ఇష్టం లేని
మనస్సాక్షి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనకేరా జ్ఞాపకం చేస్తున్నారు ప్రియులారా. కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి మనస్సాక్షులను మనం చూసుకొని ఉన్నాం. పవిత్రమైన మనస్సాక్షి ఒకటి, అదేవిధంగా మరి శుద్ధమైన మనస్సాక్షి ఒకటి, నిర్దోషమైన మనస్సాక్షి ఒకటి, అదేవిధంగా మంచి మనస్సాక్షి ఒకటి. నాలుగుటిని మనము ముందు పెట్టుకొని ఆయన యొక్క మార్గంలో మనం ముందు కొనసాగాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు ప్రియులారా. దేవునికి ఇష్టమైన మనస్సాక్షిని కలిగి మనం జీవించాలని చెప్పి దేవుని పేట మీ అందరికి మనము జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి నీవు దేవునికి ఇష్టమైన మనస్సాక్షి కలిగి ఉన్నవా, లేక వ్యతిరేకమైన మనస్సాక్షి కలిగి ఉన్నవా? ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ప్రశ్న వేసుకోవాలి ప్రియులారా. అయ్యా, నేను పవిత్రమైన మనస్సాక్షితో ముందు కొనసాగుతానయ్యా, శుద్ధమైన మనస్సాక్షితో ముందు కొనసాగుతానయ్యా, నిర్దోషమైన మనస్సాక్షితో ముందు కొనసాగుతానయ్యా, మంచి మనస్సాక్షితో ముందు కొనసాగుతానయ్యా అని చెప్పి మధ్యాహ్న కాల సమయంలో మనము ఈ యొక్క నిర్ణయం తీసుకొని ముందుకు కొనసాగాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నారు ప్రియులారా. అపవిత్రమైనది మనకి ఏమీ అవసరం లేదు, అపవిత్రమైన మనస్సాక్షి మనకు అవసరం లేదు కనుక ప్రియులారా, అలా ఉండకుండా మనము దేవునికి వ్యతిరేకమైన మార్గంలో ఉండకుండా, వ్యతిరేకమైన మనస్సాక్షిలో లేకుండా ఆయనకి ఇష్టమైన మనస్సాక్షిలో మనం ముందుకు కొనసాగినట్లయితే మనం నిత్య జీవానికి అర్హులుగా ఉండగలమని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనకేరా జ్ఞాపకం చేస్తున్నారు ప్రియులారా. కాబట్టి కృపను మనందరము చాలా జాగ్రత్తగా ఈ చివరి దినాల్లో, వర్తమాన కాలం చివరి దినాల్లో మనం చాలా జాగ్రత్తగా జ్ఞానముతో ముందుకు కొనసాగేవారు ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకేరా జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ప్రియులారా, మనందరం కూడా మరి దేవునికి ఇష్టమైనటువంటి మనస్సాక్షి, మన హృదయంలో ఆయన పెట్టినటువంటి మనస్సాక్షి ఏ విధమైన మనస్సాక్షి, సత్యాన్ని సత్యంగా ఒప్పింపచేసేది మనస్సాక్షి కనుక ప్రియులారా, మన మనస్సాక్షి చెప్పినట్లు మనం వెళ్ళినట్లయితే మనం ఆ నడిపింపులో ప్రభువును మహింపరిచేవారుగా ఉండగలమని చెప్పి దేవుని వాక్యం మనకేరా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ యొక్క మనస్సాక్షి గురించి, ఇది ఏ మనస్సాక్షిలో నీవు జీవిస్తున్నావు దాని అంశం పైన మాట్లాడి ఉండగా, ఈ మనస్సాక్షి మనల్ని నడిపిస్తున్నప్పుడు వాక్యానికి లోబడి సరైన మార్గంలో మన మనస్సాక్షి నడిపిస్తున్నప్పుడు దేవుని ఆత్మకు లోబడి ముందుకు నడవాలని చెప్పి దేవుని వాక్యం మనకేరా జ్ఞాపకం చేసినది కనుక అట్టి పవిత్రమైన మనస్సాక్షితోనూ, శుద్ధమైన మనస్సాక్షితోనూ, నిర్దోషమైన మనస్సాక్షితోనూ, మంచి మనస్సాక్షితో మనం అందరం ముందు కొనసాగాలని చెప్పి ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ వాక్యం ఇంతవరకు విన్నందుకు ప్రత్యేకమైన వందనాలు. మీ అవసరాలు, ప్రార్థన అవసరాలు మాకు తెలియపరచండి. మేము మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. మా గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. ఈ చివరి కాలంలో ఉపాయకరమైన పరిస్థితుల్లో దేవుని మహింపరచడానికి మరి మేము సిద్ధంగా ఉన్నాం. దేవుని యొక్క రాజ్య సువార్త పని చేయడానికి ప్రభు మమ్మల్ని ఈ యొక్క అయ్యా నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే వచ్చేవారు మేము నీకు అనేకులం చేయండి నామను స్థితించే కృప దయచేయమని అయ్యా ఈ ఫ్రెండ్స్ పరిచయను నాయన ప్రేమించి నాయన మరి ప్రేమించి ఆదరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించమని దేవుని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే